ప్రియులారా చూస్తున్నారు కదండి, ఇలాంటి ప్రాంతంలో వచ్చాము, దిగుతున్నాం. చాలా విచిత్రంగా ఉంటుంది, వర్షం పడుతూ ఉంది. అలాగా పాస్టర్ గారు తోలుతూ బండి తీసుకెళ్తున్నారు. చూశారు కదండి, మేము ఎత్తైన కొండల్లో ఉన్నాం. చాలా దిగువ ప్రాంతం ఎక్కువ కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇలాగ సేవకులు కొంతమంది నడిచి వస్తున్నారు. ఇంత భయంకరంగా దారుణంగా గోతులు గుప్పలు ఉంటుంది. పిత్రుగడ్డ అనేవంటి గ్రామము ఇది. ఆర్లా దిగేసి ఆర్లా మీదుగా ఈ ప్రాంతంలో రావటం జరుగుతుంది. ఇది రోలుగుంట మండలం వస్తుంది. సుమారు ఇంచుమించు ఆ ఘాటు మొదలై ఆ ఊరు దాకా వెళ్ళేసరికి ఫస్ట్ గేరేనండి. ఇద్దరెక్కిన ఫస్ట్ గేరే, ఒకరెక్కిన ఫస్ట్ గేరే సుమారు గంట పడుతుంది. ఆ చెట్టు తొర్రల నుండి కనబడుతూ ఉంది. అది పాస్టర్ గారు వెళ్తున్న ముందు తిన్నంగా చూస్తుంది. కళ్యాణ్ లోవా అనే డామ్ ఉంటుంది, చాలా పెద్దది. చూసారు కదండి, ఇలాగా చాలా డౌన్ మీద ఈ ప్రాంతంలో దేవుని ఒక పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని ఒక సువార్త జరుగుతుంది. పెద్ద అయిన పాస్టర్ గారు మా ఆత్మీయులు ఈయనేనండి. వారు కూడా నడుస్తూ ఉన్నారు. చాలా క్లిష్టతరమైన కానీ ప్రభు పరిచర్యలో మనుషులకు పడుతున్నాం, దేవునికి భయపడం. కానీ ఈవేళ వారు దేవుని భయపడి నిజంగానే ఏమంటే ఇలాంటి ఎత్తైన కొండల్లో వారు నడవటం, ఎత్తైన కొండల్లో ఈ విధముగా వారు ముందుకు రావడం జరుగుతుంది. చూశారు కదా, దైవజనులు చాలా చాలా మెల్లగా వస్తున్నారు, సులువుగా భయపడుతూ వస్తున్నారు. చూశారు కదండి, అలాగ ఉంటూ ఉంటుంది. ఇలా చూస్తే అటు అనకాపల్లి దిగువ అన్నమాట, అనకాపల్లి, నర్సీపట్నం, రోలుగుంట మండలం, అలాగే చాలా 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 ఇలాగ ఈ ప్రాంతాల్లో చూస్తే చాలా ఊర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గాజువాకి సంబంధించి, అనకాపల్లికి సంబంధించి అనేక ప్రాంతాలు అన్నమాట. ఈ ప్రాంతాల్లో ఈ విధముగా దేవుని ఒక పరిచయం జరుగుతూ ఉంది. చూసారు కదండి, వస్తున్నారు సేవకులు. చాలా కష్టతరంగా మరి ఇలాంటి పరిచయం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రభు పనిలోని మేము ఉంటూ ఉన్నాం. దయచేసి ఇదిగోండి, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంత దారుణంగా ఉంటాయి రోడ్లు అన్నమాట. మా సేవకులు ఇలాగా, మా సేవకుల బృందం డేవిడ్ గారు, అలాగే రాంబాబు గారు, నేను, ఇలా కొంతమంది సేవకులు దిగుతూ ఉన్నారు. అది ప్రార్థన చేయండి, దేవుడు అధికమైన బలాన్ని ఇవ్వాలి. ఇలాంటి ప్రాంతాల్లో అనేక ప్రజలను దేవుడు తన ఆత్మచేత నడిపించాలి. అనేక ప్రజలు మారు మనసు పొందాలి. మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, వందనాలు.